ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు షిర్డీ సాయిబాబా అనుగ్రహం కోసం గురువారం నాడు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ సప్తమి, అనంతరం అష్టమి, తిథిద్వయం సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గురుజపం, శనగల దానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి ప్రీతికి దోహదపడితే తద్వారా శుభ ఫలితాలు వేగవంతమవుతాయి. ఈరోజు నక్షత్రం శ్రవణం, అనంతరం ధనిష్ట. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదస్తుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఇది అతి ప్రతికూలతని, ప్రమాదాలని కలిగిస్తుంది. ఈ అతి ప్రతికూలత, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు మరో ప్రత్యేకత, సూర్యుడు యొక్క సంచారం వృషభ రాశిలోకి ఈరోజు రాత్రి 8:49 దీన్నే వృషభ సంక్రమణం అంటాం. అలాగే బృహస్పతి యొక్క ప్రారంభం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా విపత్కర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. మానసిక ఉల్లాసం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రణాళికలు వెంటనే అమలు చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి వివాదాలు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం చోటు చేసుకుంటుంది. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. మందత్వం పెరుగుతుంది. ఆలోచన విధానంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారికి క్రమశిక్షణ లోపిస్తుంది. పొరపాట్ల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతని పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ద్వారా ఆందోళనకర పరిస్థితులు అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు మహిళలకు చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళన ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక ప్రణాళికలు అమలు చేసేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. నూతన నిర్ణయాలు, తద్వారా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే ఆర్థిక పుష్టి చేకూరుతుంది.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత చోటు చేసుకుంటుంది, ప్రోత్సాహం తగ్గుతుంది, ప్రత్యర్థులు బలపడతారు, శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో మెల్లమెల్లగా చేదు అనుభవాలు దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచన విధానాలు బాగున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి విధంగా ఫలితాన్ని పొందలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా కొనసాగించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో కూడిన నిర్ణయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విభేదాలు ఉన్నప్పటికీ, విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాలు వేధిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు వెంటనే చేజిక్కించుకోగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది, ప్రతిభ గుర్తింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రుల విషయంలో విభేదాలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా కొనసాగుతాయి. సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, దృఢత్వం పెరుగుతుంది. దృఢ సంకల్పాలతో గట్టి సమస్యలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శుభ కార్య నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో తహతహ పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలపై కూడా బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక సంతోషం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. ఉత్తమ విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు వైద్య వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు సినీ రంగం వారికి కూడా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. అలజడి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక రుగ్మతలు మహిళలకు పెరుగుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ప్రతిబంధకాలను వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. సినీ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో అలసడి ఉంటుంది. మానసిక ఉల్లాసం మహిళలకు తగ్గుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. విఘ్నాలు జాప్యాలు వంటివి కూడా చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విభేదాలని దూరం చేసుకోగలుగుతారు. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఉత్తమ విజయ ప్రాప్తికే చేపట్టేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ధైర్యంతో సాహసంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారికి కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆదాయం గతంలో కన్నా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. సంభాషణల విషయంలో విభేదాలు కొనసాగుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లభిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. ప్రత్యర్థుల్ని ఓడించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నెరవేరుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఫలితాలను పొందగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారు
తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక భీతి పోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. సమస్యలు జటిలమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడాపరంగా క్రీడారంగం వారికి పనికిరాదు. వ్యాపార ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వ్యాపారంగం వారికి ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంభాషణల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విభేదాలు స్థిరాస్తిరంగం వారికి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు స్థిరాస్తిరంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు సహనం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. సఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. ప్రతిబంధకాలను అధిగమించగలుగుతారు. మహిళలకు యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కుటుంబపరమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్తబ్దత తొలగిపోతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ రాబడి కూడా పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి మహిళలకు పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపార పెట్టుబడులు వ్యాపార రంగం వారికి ఆందోళనను దూరం చేస్తాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వ్యాకులతలు దూరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. జాతక చక్రం అన్నది చాలా విశేషమైనది. వ్యక్తి జాతకం, దేశ జాతకం,
ప్రపంచ జాతకం ఇలా సమస్త ప్రపంచంలో ఉండే అన్ని కోణాలు కూడా జాతక చక్రంలో బంధింపబడినట్లుగా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ముండేన్ అన్న పేరిట దేశ గోచారాన్ని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వ్యక్తి జాతకానికి సంబంధించినంత మట్టుకు లగ్నం అతని శరీరాన్ని ప్రతిఫలించేది కాగా రాశి ఆ జాతకుడి మనస్సును ప్రతిఫలించేది అవుతుంది. అలాగే వర్ష లగ్నము, జగల్లగ్నము అన్న పేరిట జాతక చక్రాల సంబంధ విషయ పరిశీలన ప్రతి సంవత్సరం వత్సరం ప్రారంభంలో పంచాంగంలో మొదట మనం గమనిస్తాం. ఉగాది రోజు వర్షలగ్న కుండలి, జగల్లగ్న కుండలి ఈ రెండింటినీ కూడా పరిశీలన చేసి ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితులకు అనుకూలంగా ఆ సంవత్సర ఫలితాంశాలను బేరీజుగా వేసి అంచనాలుగా వేసి ఇలా ఉండవచ్చును అని కూడా చెప్పడం ఆచారము, సంప్రదాయము, జ్యోతిర్విజ్ఞాన సారాంశ విషయము అవుతున్నది. ఈ నేపథ్యంలో సంవత్సరానికి సంబంధించి రాజు, మంత్రి, సైన్యాధిపతి ఇలా నవనాయకులు, వీరితో పాటుగా ఉపనాయకులుగా 21 మందిని జ్యోతిర్విజ్ఞానం వర్ణిస్తుంది. రాజు బుధుడు కావడం, మంత్రి చంద్రుడు కావడం అన్నవి ఈ శార్వరినామ సంవత్సరానికి సంబంధించినవి కాగా, రాజు శరీరము, మంత్రి బుధుడు అయినప్పుడు బుధుడు చంద్రుడు ఈ ఇరువురికి కూడా సఖ్యత తక్కువ, పరస్పరం శత్రుత్వము అంటుంది ఈ జ్యోతిర్విజ్ఞానం. అర్కమంతసుదారవైరం కుజమంతస్తథైవచ గురుభార్గవయోర్వైరం వైరంతు బుధ సోమయో. బుధుడికి చంద్రుడికి వైరం అని జ్యోతిర్విజ్ఞానం వర్ణిస్తుంది. ఈ కారణంగానే శరీరం ఒకటి చేయడం, మనస్సు ఒకటి సంకల్పం చేయడం అన్నది ప్రపంచం మొత్తం మీద మానవాళికి ఈ సంవత్సరం మనం సూచించేటటువంటి ఫలితం అవుతుంది. జాతక చక్రంలో 9వ రాశికి అలాగే 12వ రాశికి సహజ నవమం, సహజ ద్వాదశం ఈ 2 భావాలకు గురువు అధిపతి. చతుర్థ భావానికి మాతృస్వరూపం ఆధిపత్యం కలిగి ఉండగా నవమ భావానికి తండ్రి కూడా కొంత బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది. పంచమం అయిన సంతానానికి పంచమానికి పంచమంగా ఉండేటటువంటి భావన కూడా నవమమే అవుతుంది. దూర ప్రయాణాలకు ప్రతీక ఈ నవమ భావం. చతుర్థంలో ఉన్న తల్లి మాట వినకపోయినా, తండ్రి మాట వినకపోయినా గురువు మాట అయినా వినాలి అంటూ కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. గురువారం నాడు గురువును దైవంగా స్తోత్రం చేయాలి. గురువు ఎవరవుతున్నారు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఎవరికి వారికి వారి మనస్సు మొదటి గురువు. తల్లి, తండ్రి, మంత్రబోధ చేసిన గురువు కూడా గురువే అవుతారు. అష్టవిధ గురువులలో త్రివిధ గురువులను ముందుగా మనం గుర్తించాలి, గౌరవించాలి అంటూ మనకు సనాతన సంప్రదాయం తెలియజేస్తుంది. త్రివిధ గురువులు ప్రప్రథమంగా తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత మంత్రోపదేశం చేసినటువంటి ఆచార్యులు. కొంతమందికి ఏమిటి, చాలామందికి తండ్రి గారే ఆచార్యత్వం కూడా వహిస్తూ ఉంటారు. ఆచార్యాధీనో భవ యస్యతే ప్రథమ వాస్యగం అంటూ వైదిక ధర్మం ఆచార్యుడిని అధీనుడిగా నీవు ప్రవర్తించవలసిందిగా బోధిస్తుంది. ఆచార్యుడి మాటను మనం తోసివేయకూడదు, కొట్టివేయకూడదు. వారు ఎలా చెబుతారో అలా మనం బ్రతకాలి, ప్రవర్తించాలి అంటూ నియమిస్తుంది. నియమాన్ని ఇలా సూచిస్తుంది. గురువారం నాడు ఎవరు గురువు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు సనాతన ధర్మం గురువు, హిందూ ధర్మం గురువు, వైదిక ధర్మం గురువు, భారత ధర్మం గురువు. నేను ఒక ప్రాంతానికి చెందిన వాడిని, ఒక రాష్ట్రానికి చెందిన వాడిని. ఈ దృష్టి సంకుచితత్వంలో నుంచి విడిపడి ఒక దేశానికి చెందిన వాడిని అంటూ పెంచుకోవాలి. త్యజేదైకం కులస్యార్థం, కులం కోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి. గ్రామం కోసం కులాన్ని విడిచిపెట్టాలి. దేశం కోసం గ్రామాన్నే విడిచిపెట్టాలి. ఆత్మరక్షణ కోసం ప్రాణదానానికైనా సిద్ధపడాలి, కానీ తల వంచకూడదు, ధర్మాన్ని తప్పకూడదు అంటూ నీతి శాస్త్రం ఇలా ఒక ధర్మాన్ని కూడా బోధిస్తుంది. ఈ ధర్మాలు, ఈ బోధలు ఇవన్నీ కూడా మన కోసమే. ధర్మం తప్పితే వ్యాధులు కబళిస్తాయి. ధర్మాన్ని అనుసరించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే రోగాలు వ్యాపిస్తాయి. ఆహారం అన్నము అనుకున్నప్పుడు ఈ అన్నం కూడా ఔషధమే. మితంగా తీసుకున్న ఈ ఔషధ రూపంలో ఉండే అన్నం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ అన్నము
అమితంగా తీసుకున్నప్పుడు రోగకారకం అవుతుంది. చిన్న ఉదాహరణగా మాట్లాడుకుంటే, ఎవరికో ఒకరికి జామకాయలు అంటే చాలా ఇష్టం అనుకుందాం, మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అనుకుందాం. ఆ వ్యక్తి మామిడి పండు ఒకటి తిన్నాడు, రుచిగా అనిపించింది. 2, 3, 4 ఇలా మామిడి పండ్ల సంఖ్య పెరిగింది, రుచి కొంత అరుచిగా మారుతుంది. ఇంకా ఎక్కువగా తిన్న పక్షంలో అజీర్ణం చోటు చేసుకుంటుంది. ఇంకా ఎక్కువగా మారిన పక్షంలో వాంతులు, విరేచనాలు, ఇతర రోగాలు ఒక్కసారిగా ముప్పేటగా దాడి చేస్తాయి. ఒకటిగా ఉన్న మామిడి పండు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఈ సంఖ్య కొంచెం పెరిగే కొద్దీ లాభాలు కాస్త వ్యతిరేక ఫలితాలుగా పరిణమించే ప్రమాదము చోటు చేసుకుంది. ఏది సంతోషమో ఆ సంతోషం కాస్త పెరిగితే వ్యాధికారకంగా మారింది కదా. దీనినే ఆర్థిక పరిభాషలో చెప్పుకోవాలి అంటే క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతము అని కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఇలా వర్ణిస్తారు. దీన్నే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అని కూడా ఆర్థిక రంగంలో మనం వర్ణిస్తూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక యంత్రము, ఒక పని, ఒక కార్మికుడు, ఒక రుచి, ఒక పదార్థము నిర్ణీత ప్రమాణం మట్టుకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వగా నిర్ణీత స్థాయి దాటితే ఇవే వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. గురువారం నాడు ప్రపంచ క్షేమం కోరి, సమస్త జీవకోటి ఆరోగ్యం కోరి పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది గురుచరిత్ర పారాయణ చేయడం, మేడి మొక్కను నాటి సంరక్షణ చేయడం. మేడి చెట్టు కనిపించిన పక్షంలో ఆ మేడి చెట్టుకు ఎరుపు, పసుపు, తెలుపు ఈ 3 రంగుల దారాలను మిశ్రమంగా చేసి ఆ చెట్టుకు 3, 5, 7, 9 ఈ సంఖ్యలో వరుసలుగా చుట్టి ముడివేసి పిదప నమస్కరించి ఆ పిదప యథాశక్తి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు, జొన్నలు, ధాన్యాన్ని కుప్పగా పోసి సదక్షిణ తమలపాకులతో ఎవరైనా ఒకరికి దానంగా ఇవ్వడం. ఎరుపు రంగు వస్త్రము, జొన్నలు లేక గోధుమలు, ధాన్యాన్ని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పోసి తమలపాకులు, పండు తాంబూలాన్ని అందులో ఉంచి ఈ మొత్తమును దానంగా ఇచ్చిన పక్షంలో మన సంకల్పానికి కొంత బలం చేకూరుతుంది. మన సంకల్పం లోకాలకు శ్రేయస్సు కలగడం. దత్తాత్రేయుడు లోక శ్రేయస్సు కోరినవాడు, సమస్తము క్షేమంగా ఉండాలి అనే ఆకాంక్ష కలవాడు, స్మరణ మాత్ర సంతుష్టాయ అన్న నామం కలవాడు. జాతక చక్రంలో ఉండే దోషాలు వ్యక్తిగతంగా మనకు ఇబ్బంది కలిగించినప్పుడు మనం మాత్రమే బాగుండాలి అనే సంకల్పం కాకుండా లోకాలన్నీ క్షేమంగా ఉండాలి అనే సంకల్పం చేసినప్పుడు ఆ లోకాల క్షేమం కోరిన కారణం చేత కొంత మన పుణ్యబలం పెంచుకున్న వాళ్ళం అవుతాం. పుణ్యబలం పెరిగితే నష్టం తగ్గుముఖం పడుతుంది. మన మంచి కోరే వారి సంఖ్య మనం పెంచుకున్నాం కాబట్టి వాళ్ళంతా మన పక్షంలో యుద్ధం చేస్తారు. శరీరంలో ఏదైనా ఒక అవయవానికి గాయం కలిగినప్పుడు శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తులు, గుణాలు అన్నీ కూడా పరుగున ఆ ప్రాంతానికి చేరతాయి. చేతి వేలుకో కాలికో దెబ్బ తాకినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా గాయం అయినప్పుడు శరీరంలో ఉండే ఇతర భాగాలలో ఉండే శక్తి అంతా కూడా అటువైపు మరలుతుంది. అక్కడ ఏర్పడ్డ ఇతర శక్తులతో ఈ లోన ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా యుద్ధం చేస్తుంది. ఇలా సమయంలో మన దేహంలో ఉండేటటువంటి రోగ నిరోధ శక్తి ఏ విధంగా అంతా ఒకటిగా మారి ముడి వేసుకొని సమష్టి చైతన్యంతో యుద్ధం చేస్తుందో అలాగే కరోనా వంటి వ్యాధులపైన మనం చేసేటటువంటి యుద్ధం కూడా సమష్టి చైతన్యంగా ఉండాలి. ఏ చిన్నపాటి తప్పిదానికి కూడా మనం తావివ్వకుండా సమష్టి చైతన్యంతో నియమం ఎలా ఉందో అలా ఆ నియమానికి అనుకూలంగా అందరం కలిసికట్టుగా ఒక్కటిగా ఉంటే ఎంత శక్తిని అయినా కూడా ఓడించగలుగుతాం. కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక వైరస్ ఇది ఎంత, దీని స్థాయి ఎంత, మనమంతా కూడా సమష్టిగా ఉంటే అన్న ఆలోచన పెంచుకోవడమే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. అలా ఆలోచించడమే గ్రహాల అనుగ్రహాన్ని పెంచుకోవడం. అందుకోసమే గురుచరిత్ర పారాయణం కానీ, దత్తాత్రేయ స్మరణ కానీ, ఎరుపు రంగు వస్త్రంలో జొన్నలు, గోధుమలు ఇలాంటి వాటిని పోసి పండు తాంబూలాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మన సంకల్పానికి బలాన్ని ఇచ్చేవే అవుతున్నాయి. సంకల్పం మనస్సులో ఉంటుంది. బాహ్యంగా కొంత కర్మ కూడా చెయ్యాలి. ఎలాగా అంటే భోజనం చెయ్యాలి అని ఉందండి అని సంకల్పం చేశామండి, సంకల్పం చేసినంత మాత్రాన భోజనం వచ్చేస్తుందా? అందుకోసమని కొంత శ్రమ చెయ్యాలి. ఆహార ధాన్యం సేకరించాలి, పాత్ర కావాలి, నీరు కావాలి, కడగాలి, ఒక
ఉష్ణం వచ్చేటటువంటి చోట స్టవ్ అలాంటి చోట ఏర్పాటు చేయాలి. ఆ స్టవ్ వెలిగించాలి. ఆ తర్వాత కొంతసేపు వేచి ఉండాల్సి వస్తుంది కూడా. అన్నీ అలా అనుకుండగానే ఇలా అనుకోగానే అలా అయిపోవు కదా. చిటికెల పందిరి అన్న పదాన్ని తెలుగులో ప్రాచీన కవులు వినియోగించేటటువంటి వారు. భాష సౌకుమార్యం తెలిసిన పెద్దలు కూడా చిటికెల పందిరి అన్న పదాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఇలా ఇలా అయిపోతుంది అంటూ ఉంటారు. ఇదే చిటికెల పందిరి. అలా అవుతుందా? కాదుగా. కనుక మనమంతా కూడా సమష్టి చైతన్యంతో నియమాల పాలన చేద్దాం. గ్రహాల అనుగ్రహం కోరి గురువారం నాడు చెప్పబడిన విధానంలో పరిహారాన్ని పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు అష్టమి నవమి తిథులు ఉన్నాయి. ధనిష్ట శతభిష నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే గృహం కొనుగోలు చేయడానికి చేసే ముఖ్యమైన చర్చలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూముల అమ్మకాలు నిర్వహించడానికి ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. స్నేహితులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి, స్నేహితులతో కలిసి ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. లోపల ఒక కోరికుంది, పుట్టే భూతాన్ని భరించలేక ఇంద్ర పదవిలోకి ఎడుతుందేమోనని. 2, తారకాసుర సంహారం జరగడానికి నాకు కొడుకు పుట్టాలి, అది తర్వాత అడుగుదామని వాళ్ళ ఉద్దేశ్యం. కాబట్టి వీళ్ళు ఇంకొక మాట అడిగితే నేను అదే పనిగా కోపం చూపిస్తే బిడ్డలు పాడైపోతారు. ఆయన ఎంతటి ఉదారుడో చూడండి, ఎంతటి దయార్త హృదయుడో. ఆయన అన్నాడు, నేను తండ్రిని, వీళ్ళు బుద్ధిహీనులై అడగచ్చు, నేను పరిధిని మించి మాట్లాడకూడదు అని. ఆయన అన్నాడు, ఒరే ఒక పని చేయండి, నేను కొన్ని 100 సంవత్సరముల నుండి పార్వతీదేవితో దివ్య క్రీడలు అనుభవించిన కారణం చేత నా రేతస్సు తన స్థానము నుండి కదిలిపోయింది. అది అందులో కొంత భాగం పతనమవుతుంది. పతనమైనప్పుడు ఎక్కడ పడాలో నాకు చెప్పండి అన్నాడు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి అన్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్, ఆ తేజస్సునే మేం పట్టలేం. నువ్వు పురుషుడవు, తండ్రివి, నీ వీర్యము స్ఖలనమైతే పట్టడానికి క్షేత్రం ఉండాలి, యోగ్యమైనటువంటి క్షేత్రం ఉండాలి, అంతటి తేజస్సుని పట్టగలిగిన దివ్యక్షేత్రం ఉండాలి. దివ్యక్షేత్రం లేదు లోకంలో. అటువంటి క్షేత్రమని చెప్పగలిగినది ఒక్కటే, భూకాంత ఒక్కటే ఉన్నది. కాబట్టి భూమి మీద విడిచిపెట్టేయి అన్నారు. అది దోషం. పురుషుడి యొక్క రేతస్ఖలనం భూమి మీద కలగకూడదు. అధర్మమైనటువంటి ప్రతిపాదన చేశారు. భూకాంత ఒక్కతే పట్టుకుంటుంది, కదలదు, నిశ్చలమైనది, ఇంత పెద్ద తల్లి కాబట్టి ఆవిడ పట్టగలదు, ఆమె యందు నీ రేతస్సు విడిచిపెట్టు అన్నారు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిత మూచశ్చాద హుతాశనం. పరమశివుడు ఒక నవ్వు నవ్వి, తారకాసుర సంహారం అవ్వాలిగా, తారకాసుర సంహారం అవ్వాలి అంటే ఎలాగో కొడుకు పుట్టాలిగా, కొడుకు పుట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి నన్ను ప్రార్థన చేయకూడదుగా, వీళ్ళ పరిధి దాటినట్టుగా ఎలాగో అనుగ్రహించాలిగా, వీళ్ళ ప్రవర్తనకి తగిన ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అది భూమినంతటినీ కూడా ఆక్రమించగానే ఆ శివుని యొక్క వీర్యంలో ఉండేటటువంటి వేడిని భరించలేకపోయింది భూమి. భరించలేక పెద్ద పెద్ద కేకలేసి, తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం, వేడి వేడి అని ఆవిడ అరిచింది, తట్టుకోలేకపోతున్నాను, నేను పట్టలేను అంది. వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు, వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందుంచుకో శివవీర్యాన్ని అన్నారు. అగ్ని పురుషుడు, పురుషుని యందు పురుషవీర్యం ఏం చేస్తుంది అంటే నిలవ చేశారని గుర్తు. ఈ రోజుల్లో ఎలా అయితే కృత్రిమమైన గర్భధారణ పురుష వీర్యంతో చేస్తున్నారో అలా మొట్టమొదట జరిగింది ఎప్పుడు అంటే సుబ్రహ్మణ్యోత్పత్తి యందు శివవీర్యాన్ని అగ్ని యందు నిలవ చేశారు. అగ్ని దాన్ని తీసుకుని తన యందు ఉంచాడు. అగ్నికి ఎక్కడిది ఈ శక్తి అని మీరు నన్ను అడగచ్చు. అగ్ని పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. పరమశివుడే అగ్నిగా ఉంటాడు. అందుకని శివవీర్యము శివుని ఎందే భద్రమైంది అని దాని గుర్తు.
కాబట్టి ఇప్పుడు తతో దేవా పునరిదమూచాద హుతాశనం భౌరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరులు. అష్టమూర్తి తత్వంలో పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు, 8 పరమశివుడే. శివుడే అగ్ని రూపంలో తన వీర్యాన్ని తన యందే ఉంచుకున్నాడు, భూకాంత నుండి మళ్ళీ గ్రహించాడు. ఇది లిప్తకాలంలో జరిగిపోయింది. శివతేజస్సు భూమి మీద పడిపోవడం, భూమి మీద పడిపోయిన శివతేజస్సు మళ్ళీ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవడం అయిపోయింది. భూకాంత యొక్క అరుపులు విని పార్వతీదేవి బయటికి వచ్చింది. దేవతలందరి వంక చూసింది, భూమిదేవి వంక చూసింది. చూసి ఆవిడంది, మీరు చేయకూడనటువంటి పని చేశారు. తల్లి తండ్రుల యొక్క సమాగమం జరుగుతున్నప్పుడు లేదా ఒక భార్య భర్త సంగమిస్తున్నప్పుడు మీరు బిడ్డలను కనవద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. పార్వతీ కళ్యాణం జరిగింది, సనాతనులైన దంపతులు వాళ్ళు. కనవద్దనే అధికారం మొదట లేదు. 2, నీ భార్య యందు కనవద్దని నా యందు చేరవలసినటువంటి శివతేజస్సుని భూకాంత యందు ప్రవేశపెట్టమని అడిగే అధికారం మీకు అసలు లేదు. మీరు అడిగినా పట్టే అధికారం భూకాంతకు అసలు లేదు. కాబట్టి మీ అందరూ తప్పు చేశారు. మిమ్మల్ని అనుగ్రహించడానికి దయాళువైన నా భర్త అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడో ఆయన హృదయం నాకు తెలుసు. అయినా ధర్మాన్ని మీరు తప్పిపోతే, నేను ఉపేక్షిస్తే రేపు లోకంలో ఇదే ధర్మం అవుతుంది. ఎప్పుడూ ఇటువంటి అధర్మం జరగకూడదు. లోకంలో ఎక్కడైనా భర్త యొక్క తేజస్సుని గ్రహించి భర్త యొక్క ప్రతిరూపం తయారు చేయడానికి హక్కు భార్యదొక్కదానిదే. దానిలో భాగాన్ని అడిగే అధికారం కానీ, ఇవ్వమని చెప్పే అధికారం కానీ ఎవరికీ లేదు. ఇంతకన్నా ధర్మాతిక్రమణం ఇంకొకటి లేదు. కాబట్టి ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అంటే మిమ్మల్ని అందరినీ నేను శపిస్తున్నాను అని మొట్టమొదట దేవతల వంక తిరిగింది. మీరు కదు వచ్చి చెప్పింది, ఈశ్వర మీ తేజస్సు మీ ఎందు ఉంచుకోండి అని చెప్పిన వారు మీరు. స్ఖలనమవుతున్న వీర్యాన్ని ఏం చెయ్యని అడిగితే భూమి మీద విడిచిపెట్టండి అని చెప్పిన వాళ్ళు మీరు. ప్రజోత్పత్తిని గమనించకుండా మాట్లాడారు కనుక అపత్యం స్త్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యధా అంది. మొదటి శాపం ఇస్తున్నాను. ఇక దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే ఉంటారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దేవతలు 33 కోట్లే. ఇంకొకటి ఎప్పుడు కలవదు. ఏమండి, ఎప్పుడు మా తాతగారు అప్పుడు 33 కోట్లే, ఇప్పుడు 33 కోట్లే. మా తాతగారికి నేను, నాకు మా నాన్నగారికి నేను, నాకు మా అబ్బాయి కూడా పుట్టేశారు కదండి. మరి దేవతలకి 33 కోట్ల మందికి పుట్టలేరా అంటే పుట్టరు. పార్వతీదేవి శాపం. అందుకని 33 కోట్లకు ఉండిపోయింది. కుమార సంభవమునందు జరిగింది ఈ శాపం. అన్నిటికన్నా కోపం ఆవిడికి ఎక్కడొచ్చిందో తెలుసా? ఇది లోకంలో జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి వస్తే, లోకంలో ఏ స్త్రీ విషయంలో నువ్వు ఇటువంటి అపచారం చెయ్యవద్దు, ఇటువంటి తప్పు మాట మాత్రం ఎన్నడూ పలకవద్దు. పలికితే పార్వతీదేవంతటిది ఒప్పుకోలేదు. సాటి ఆడదే కదా తప్పు చేసింది, నా భర్త వీర్యాన్ని పట్టిందని ఒప్పుకోలే భూమిని. నువ్వెంతటి వాడివి సలహాలు చెప్తే? కాబట్టి అటువంటి సలహాలు చెప్పవద్దు అని చెప్పడానికి ఆవిడ భూమిని శపించింది. ఆవిడంది, అపుత్రం స్త్వేషు దారేషు యస్మాన్నోత్పాదయిష్యధా అవనేనైకరూపాత్వాం బహుభార్యా భవిష్యసి అని. ఓ భూమి, నువ్వు ఒకే రూపమును పొందకుండా ఉండెదవుగాక. ఇప్పటి వరకు నీకు ఒకే రూపం, ఇక ఇక్కడి నుంచి నువ్వు అనేక రూపములు పొందెదవుగాక. ఈ భూమి ఒక చోట పంట పండే ప్రాంతంగా ఉంటుంది, ఒక చోట ఊసర క్షేత్రంగా ఉంటుంది, ఒక చోట పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఒకే భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం ఎత్తు పల్లాలతోటి చౌడు నేలగా మారిపోయి పంటలు పండనిదిగా మారిపోయి కొన్ని చోట్ల పంటలు పండేదిగా ఉండి భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం పార్వతీదేవి యొక్క శాపం. తత్పూర్వం భూమి అంతా సస్యశ్యామలంగా పండేది అని. కాబట్టి అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి అంది. అంటే ఒక ఆడది ఎక్కడ ఎక్కువ కోపాన్ని పొందుతుందో చూపించింది పార్వతీదేవి. దేవతలకి ఒకటే శాపం, భూదేవికి ఎన్ని శాపాలు ఇచ్చిందంటే, నువ్వు అనేక రూపాలు పొందుతావు, మొదటి శాపం. 2,
ఏకకాలమునందు నువ్వు ఒక్కతవే ఆడదానివై అనేక మంది భర్తలకి ఇల్లాలి అవుదువుగాక. అందుకే ఇక్కడ పరిపాలించేవాడు భూమిపతి, పక్కనే అదే భూమిలో ఒక ఖండాన్ని పరిపాలించేవాడు భూమిపతి. ఆయన రాజల్లా భూపతులే. ఏదో బోల్డన్ని రాజ్యాలు ఉంటాయి. కురు, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, మత్స, మత్స్య, చేతి, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, అశ్మక, ఇన్ని రాజ్యాలు ఉంటాయి. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క భూపతి ఉంటాడు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.